ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతోటి గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ కూడా వారి సమస్యలన్నీ తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే గనక ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ కనిపిస్తున్న 3 పంటల్లో ఒక పండునైతే తాకమ్మా. నీ గురించి ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటున్నారో, ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారో ఇప్పుడే తెలుసుకో అమ్మా. తెలుసుకోలేకపోతే నష్టపోయేది నువ్వే తల్లి. ఈ అవకాశం మళ్ళీ రాదు అని అయితే మన బాబాగారు మనకి ఏదో తెలియని అద్భుతమైన సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటి, బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు మన సాయినాథుడు ఏమంటున్నారు అంటే, తల్లి, నేను అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా, ఎంతగానో కోరుకుంటున్నావు కదా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఎన్నో కలలు కన్నావు. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అని, ఎంత ప్రేమ నా మీద దాచుకున్నారో, ఎంతగా నన్ను ఇష్టపడుతున్నారో అని, లేదా మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా, లేదంటే నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని, ఇలా ఎన్నో రకాలుగా నువ్వు అనుకుంటున్నావు. నీ అన్ని సందేహాలకి కూడా సమాధానమిస్తానమ్మా. నీ మదిలో మెదిలే ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఇస్తాను. నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక పండునైతే అనుక అమ్మా. నీ గురించి వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, అది ప్రేమ, ద్వేషమా, కక్ష, నిర్లక్ష్యమా, చిన్నచూపా, ఏముంది అనేది ఇప్పుడే ఈ క్షణమే చెప్తాను తల్లి. వారి ప్రతి చరిత్ర కూడా బట్టబయలు చేసి నీ కళ్ళు అనేది తెరిపిస్తాను. పాలలో ఉన్న నీరుని వేరు చేసి స్వచ్ఛమైన పాలన మాత్రమే నీకు అందించినట్లుగా ఇతరుల మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలను బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను. కాబట్టి నీకు ఇష్టమైన ఒక వ్యక్తి పేరు అనుకుని ఒక పండునైతే అనుకో తల్లి. వారు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుంది. తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా నీకే అర్థమవుతుందమ్మా. నువ్వైతే ఖచ్చితంగా ఒక పండును తాకావు కదమ్మా. ఇక నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది? నువ్వు వారి జీవితంలోకి రావటం వలన సంతోషం ఉంది అనుకుంటున్నారా, లేదంటే బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా? లాభపడ్డాము అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాము అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా, లేదా నీతో జీవితాంతం ఉండి నీతో సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా తల్లి. నీ వాళ్ళ ఆలోచనలు తెలుసుకో అమ్మా. నువ్వు భూతద్దంలో చూసినట్లు నీ వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ కంటికి కనిపించేలా చేయబోతున్నాను. కాబట్టి నీ సాయి తండ్రి చెప్పే మాటలు అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం నీ సాయి తండ్రి ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి. సాయి అని అనగానే నీకు మంచి అవకాశం ఇస్తున్నాను, నీకు మంచి సందేశం ఇస్తున్నాను, నిన్ను ఆపద నుంచి బయటపడవేస్తున్నాను కదా. అలాంటిది నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. ఇచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది.
తెలుసుకుని జీవితాంతం వారి మీద నమ్మకం ఉంచాలా లేదా అనే ఒక నిర్ధారణ వస్తుంది. మరి నీ గురించి నీకు ఇష్టమైన వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే తీరాలి కదమ్మా! ఇక వారి గురించి తెలుసుకుని వారితో ఎలా ఉండాలి అనే ప్రయత్నం కూడా చెయ్యమ్మా! జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా విను తల్లి. బిడ్డా, నీకు ఇష్టమైన వారు, నువ్వు ప్రేమించేవారు, నీ భర్త కానీ, లేదంటే నువ్వు ఇష్టపడేవారు కానీ, నీ స్నేహితులు కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇలా నీకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదమ్మా! వారు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలి అన్న ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. అదే ఈరోజు నిజం కాబోతుంది. ఇవాళ నీ ఎదురు చూపులకి ఫలితం రాబోతుందమ్మా! కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. వినటానికి ప్రయత్నం చెయ్యి. ఆఖరి వరకు విను తల్లి. ఖచ్చితంగా నీకు అప్పుడు అర్థమవుతుంది. చూడమ్మా, నీ సాయి తండ్రిని మనసులో తలుచుకుని భారమంతా కూడా ఈ తండ్రి మీద వెయ్యి. ఒక వ్యక్తి కోసం ఒక నెంబరు ఉన్న పండుని నువ్వైతే ఎంచుకో తల్లి. ఒకవేళ ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క నెంబరు ఉన్న 3 పండ్లని కూడా తాకు తల్లి. ఆ ముగ్గురి వ్యక్తుల్ని కూడా అంకెల రూపంలో ఎంచుకో. ఈ బాబా మీద భారం వేసి వెంటనే తాకు తల్లి. వారి మనసులో ఏముందో ఇప్పుడే ఈ క్షణమే చెబుతాను. ముందుగా 1వ నెంబరు ఉన్న పండు ఉంది కదా, ఆ పండును తాకిన వారు ఎవరున్నారు? నీ మనసులో ఉన్న వారి గురించి, వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా! వారి మనసులో అయితే నీ గురించి ఎటువంటి అయోమయం లేదు తల్లి. వారైతే నీ గురించి ఇలా అనుకుంటున్నారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉన్నావు అని, మంచిగా ఆలోచిస్తావు అని, మంచిగా నడుస్తావు అని, ఒక పాజిటివ్ మైండ్ అనేది నీకు ఉంది అని, నువ్వు బాగుంటావు అని వాళ్ళైతే భావిస్తూ ఉంటారు. నీ గురించి ఎటువంటి అయోమయం వారికైతే లేదమ్మా! నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఆనందంగా స్నేహితులతో గడపడం ఇష్టం అనైతే వారు అనుకుంటున్నారు. నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు అని, ఇచ్చిన మాట మీద నిలబడతావు అని, చాలా ప్రాక్టికల్‌గా ఉన్న వ్యక్తివి అని, కలల్లో బ్రతకటం కాకుండా నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు అనైతే వారు అనుకుంటారు. ఏదైనా అనుకుంటే అది చేసే వరకు కూడా వదిలిపెట్టదు అని పట్టుదలతో ఉంటావు అనైతే వారి గట్టి నమ్మకం. కాబట్టి ఈ వ్యక్తి అయితే నిన్ను చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు. ఇంకా ఈ వ్యక్తి ఏమో ఆలోచిస్తున్నారు అంటే నీ గురించి అయితే ఒక అభిప్రాయంతో కూడా ఉంటున్నారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని, తనకున్న లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి అని, నిన్ను చూస్తే తనను తాను చూసుకున్నట్టు ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ జీవితాల్లో జరిగిన విషయాల్లాగానే వారి జీవితాల్లో కూడా జరిగాయి అని అయితే వారు అనుకుంటున్నారు. ఉదాహరణకి మీరు ఇతరుల చేతుల్లో మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే మేమిద్దరం ఒకేలా ఉన్నాము అని వారు అనుకుంటున్నారు. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ రాలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చేసిన దానికి ఫలితం రాలేదు అని వారు అర్థం చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక బాధ అనేది ఉంటుంది కదా! అలాగే నీ బాధలు అనేవి ఎవరితోనూ చెప్పకుండా మంచి జీవితం గడుపుతూ ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటావు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే లోపల దాచేసుకుని పైకి మాత్రం ముఖంలో చిరునవ్వు చిందిస్తూ నవ్వుతూ కనిపిస్తావు. వారైతే నీ గురించి అనుకుంటున్నారు. నీ గతం అంతా కూడా మంచిది కాదు. నీ జీవితంలో జరిగిన విషయాలు అంతగా మంచిగా లేవు. అయినా కూడా ఈ విషయాలు ఎవరితోనూ పంచుకోలేదు. కానీ మీ మనసులో ఉన్నది, మీ జరిగిన గతం అంతా కూడా వారు తెలుసుకున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అనైతే వారు అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఆప్యాయత కనిపిస్తుంది. అనురాగం కనిపిస్తుంది. అభిమానం కనిపిస్తుంది. వారు నీ గురించి ఆలోచించినప్పుడు, అరే, ఈ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే. నేను ఎవరినీ మోసం చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు. అలాగే మీరు కూడా అలా ఎవరికీ అన్యాయం మోసం చేయలేదు అనైతే వారు అనుకుంటున్నారు. పూర్తిగా నాలాంటి వ్యక్తే అనైతే మీ గురించి అనుకుంటున్నారు. అనవసరంగా ఊరంతా తిరగటం కానీ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం కానీ మీరు ఇష్టపడరు అనైతే వారు అనుకుంటున్నారు. కానీ ఏదైనా పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడతావు అనైతే వారు గమనించారు. ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వవు. ఎందుకంటే గతంలో నీ ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు కాబట్టి.
నువ్వు ఈ విషయాన్ని వారితో పంచుకుని ఉండవచ్చు కదా, ఒకవేళ ఉండకపోవచ్చు. కానీ వారు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అనే వారి మనసులో ఆలోచన. అంటే మీరు సొంత ప్రతిబింబంలా అయితే అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారమ్మా. చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అనుకుంటున్నానో, నా జీవితంలో నేను ఎలాంటి సంఘటనలైతే నేను ఎదుర్కొంటున్నానో, అన్నీ కూడా మీ జీవితంలో కూడా ఉన్నాయి అన్నట్లుగా, అంటే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటున్నారు ఆ వ్యక్తి. మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఒకరికి ఒకరు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా కావచ్చు. అది స్నేహబంధమైనా, ప్రేమ బంధమైనా, లేదా భార్యాభర్తల మధ్య సంబంధమైనా సరే జీవితం మంచిగా సాగుతుంది. ఇక ఆలోచించవలసినైతే పని లేదు. ఇక రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఉన్న పండును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరినైతే తలుచుకుని పండును తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని నీకు చాలా ఆతృతగా ఉంది కదమ్మా. నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వారు గమనించారు. మీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి పడింది, లేదంటే మీ ఇద్దరి బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరి నుండి దూరంగా జరిగి ఉండవచ్చు, లేదంటే వారు దూరమైపోయి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి జీవితంలో నువ్వు ఏమీ లేని దానిలా ఒంటరిగా మిగిలిపోయావు అని అయితే వారు అనుకుంటున్నారు అని వారైతే భావిస్తూ ఉంటారు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, నాకు బ్రతకాలని లేదు, ఈ బ్రతుకు వద్దు అని నువ్వు ఎవరి దగ్గరైనా చర్చించి ఉండవచ్చు, లేదంటే నీ స్నేహితుల ద్వారా వారు తెలుసుకుని ఉండవచ్చు. అంటే నీ మనసులో బాధ అయితే ఏదైతే ఉందో, నాకు బ్రతకాలని లేదు, జీవితం మీద ఆశ లేదు, ఇలా ఎవరి దగ్గరైనా నీకు తెలిసిన వారి దగ్గర నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వారికి తెలిసి ఉండవచ్చు, వారి దాకా వెళ్ళి ఉండవచ్చు. వారికి నువ్వు చాలా బాధలో ఉన్నట్లు వారికి అనిపించి ఉండవచ్చు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని, ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు అని, నీ వ్యక్తిగత జీవితం అయితే అంతగా సరిగ్గా లేదు అని అయితే వారికి కనిపిస్తుంది. నీ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, అంటే కెరియర్, నువ్వు చాలా విజయాలను సాధించావు, మంచి పేరు ప్రతిష్టలను సాధించావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా సరే అందరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. అంటే ఏ బంధమైనా కావచ్చు, ఒక విడదీయలేని బంధం కావచ్చు. ఇక్కడైతే నాకు ఒక స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది తల్లి. ఈ వ్యక్తి అయితే తను నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నారు. దానివల్ల నువ్వు ఒంటరితనంగా అనుభవిస్తున్నావు అని వారికి అర్థమై ఉండవచ్చు. నీ కెరియర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. వ్యక్తిగత జీవితంగా అయితే నువ్వు నిన్ను కోల్పోయావు అని అయితే వారు మీ గురించి అనుకుంటూ ఉంటున్నారు. కెరియర్ పరంగా నువ్వు ఎంత బాగున్నా సరే రిలేషన్షిప్ విషయంలో మాత్రం అంతగా బాగోలేవు. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు వారిని బాగా గుర్తు చేసుకుంటున్నావు అని, వారిని కలలో కూడా ఊహించుకుంటూ ఉంటావు అని, కలలో కూడా చూస్తూ ఉంటావు అని, మీ ఇద్దరూ ఒకరికొకరు బాగా ప్రేమించుకుంటూ ఉంటున్నారు అని, ఒకరి మీద ఒకరికి బాగా ఆప్యాయత ఉంది అని, మీ బంధం మీరు కోరుకున్నట్లుగా సాగట్లేదు. ఆ వ్యక్తి గురించి మీరు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉంటున్నారు. నువ్వు తన దగ్గరగా ఉన్నావు అని, తన దగ్గరే ఉన్నావు అని ఊహిస్తున్నారు. నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని ఉందా తల్లి? నువ్వు కాస్త గమనించావు అంటే మీ ఇద్దరి గతం అంతగా మంచిగా లేదు. కొన్ని విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. భవిష్యత్తులో ఆ వ్యక్తి నా దగ్గరికి రాకపోయినా నా దగ్గరే ఉన్నారు అని ఎదురుచూస్తూ ఉంటారు. వారు మీకు దూరమైనట్లుగా ఎప్పుడూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటున్నారు. నువ్వు కూడా తను గుర్తు చేసుకున్నట్లుగానే వారి గురించి నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారమ్మా. నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో చాలా విజయాలు సాధిస్తావు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి, చాలా మంచి మనసున్న దానివి. మీ ఇద్దరు జీవితాల్లో గొప్ప విషయాలు కూడా జరగబోతున్నాయి. నీ సాయి తండ్రి మాటలుగా చెబుతున్నాను కాబట్టి నీ జీవితం కొత్త ప్రారంభంగా కాబోతుంది. మళ్ళీ ఇద్దరూ కూడా ఒకటవుతారు.
నీ బాబా తండ్రి ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాడమ్మా. ఎందుకంటే ఇద్దరూ కూడా ఇంత ఇదిగా అభిమానించుకున్నప్పుడు ఒకరికి ఒకరు దూరం కాకూడదు. కాబట్టి మీరు మళ్ళీ కలిసి ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మూడవ పండు. ఎవరిని తలుచుకుని మూడో పండు తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి హృదయంలో నీ గురించి ఏముందో, ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా చెబుతాను తల్లి. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారమ్మా. నీ రాక వల్ల వారి జీవితంలో కోరుకున్నవన్నీ కూడా వారికి లభించాయి అని అనుకుంటున్నారు. నీ గురించి తలుచుకుంటేనే చాలు వారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా సహకారంగా ఉంటున్నారు. నీలాంటి వ్యక్తిని తన భాగస్వామిగా పొందడం అనేది చాలా అదృష్టంగా అయితే వారు భావిస్తున్నారు. అదే ఆడవారైతే అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళతారు. నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి గురించి అయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదిరిస్తారు, కుటుంబంతో పోరాడుతారు. భార్య అయితే పుట్టింటి వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని అత్తింటి వారు చాడీలు చెప్పినా సరే వాళ్ళని ఎదిరించడానికి సిద్ధపడతాడు ఖచ్చితంగా నీ భర్త. ఏమాత్రమూ కూడా మిమ్మల్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. ఎవరినైనా సరే ఎదిరించటానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు వారి జీవితంలోకి నువ్వు రావటం ఒక వరంగా భావిస్తున్నారు. నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణమైంది అని వారైతే భావిస్తున్నారమ్మా. ఏది వచ్చినా సరే ఎదిరించి నీతో బంధాన్ని కొనసాగించాలి అనైతే వారు అనుకుంటున్నారు. దేనికి కూడా వెనకాడరు. అదే చేస్తారు కూడా. నీతో తన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటున్నారు తల్లి. ఈ వ్యక్తి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నారు. మీరు తన జీవితంలో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని కూడా భయపడుతున్నారు. మీ ఇద్దరి బంధానికి కుటుంబం అడ్డు రావచ్చు. కానీ దానిని దాటి మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషమంతా నీ దగ్గరే ఉంది అని, నువ్వు ఏదైనా చేయగలవు అని, నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అని, నిన్ను వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మీ ఇద్దరి మధ్య దూరం అనేది రాకూడదు అని, అటువంటి పరిస్థితి రాకూడదు అని ప్రతి క్షణము కూడా బాబాని నన్ను వేడుకుంటున్నారు. ప్రతి నిమిషము కూడా నీకు తోడుగా నీడగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు బిడ్డ. అలాంటి వారు నీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దు. రాత్రింబవళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వారేమనుకుంటున్నారో తెలుసా అమ్మా? మంచి మనసున్న వ్యక్తిని నేను ఎంచుకున్నాను. వారు నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి. నీ రాక వల్ల తన జీవితంలో వెలుగు వస్తుంది అని, ఒక శక్తి వస్తుంది అని అక్కడ ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారమ్మా. నిన్ను దూరం చేసుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. కుటుంబం అడ్డు వచ్చినా సరే వినరు. ఈ వ్యక్తి తన జీవితంలో నిన్ను కోరుకుంటున్నారు. జీవితాంతం నీపై ప్రేమను చూపిస్తారమ్మా. నువ్వు చాలా లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. నువ్వు ఒక అదృష్టమైన వ్యక్తిగా భావిస్తారు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివే. నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుంది అన్నంతగా ప్రేమనైతే వారు కోరుకుంటున్నారు. ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా, అలాగే నువ్వు లేని జీవితం వారికి శూన్యంతో సమానము అని చాలా బాధగా అయితే వారు అనుకుంటారు. అలాంటి వ్యక్తి, అంత ప్రేమించే వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. నువ్వు ఒక క్షణం తన జీవితంలో లేకపోతే తన జీవితమే వ్యర్థము అని, జీవితాంతం నువ్వు తన జీవితంలో ఉండాలి అని ఇలా ఎంతగానో ఆలోచిస్తున్నారు తల్లి. నువ్వు ఎంతో అంటే ఎంతో అదృష్టవంతురాలివి. మీ ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. అలాగే నా ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.